నిమిషం ఆగండి. చూడు కార్తీక, నువ్వు నీ పద్ధతి మార్చుకుని నీ జీవితంలో సరైన పద్ధతిలో ఉంటారని నాకు మాటిపు. ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారు అని మీరు నమ్మితే, ఆ నమ్మకం నాకు కలిగితే ఇప్పటికిప్పుడు నా ప్రాణాలు ఇక్కడే ఇచ్చేస్తాను. కానీ మీరు మారరు కదా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం మీరింకా పతనం అయిపోతారు. నా బిడ్డలల్లా నాశనం అయిపోవడం నేను చూడలేను. అలా చూడలేకనే ఇన్ని సంవత్సరాల తర్వాతైనా మీకోసం ఇక్కడికి వచ్చాను. మీరు మారకుండా, మిమ్మల్ని మార్చకుండా నేను ఎక్కడికి వెళ్ళను. మిమ్మల్ని మార్చుకునేంత వరకు చావుతో అయినా పోరాటం చేస్తాను తప్ప మిమ్మల్ని సరైన దారిలో పెట్టకుండా నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. అది చూద్దాం. ఎన్ని రోజులు నువ్విక్కడ ఉంటావో నేను అది కూడా చూస్తాను. నీ అంతట నువ్వు తట్టుకోలేక పారిపోయేలా చేస్తాను. గుర్తు పెట్టుకో, చేసి చూపిస్తాను. చూసావు కదా రాణి, ఇలాంటి మనుషుల కోసం నువ్వెంత కష్టపడ్డ ప్రయోజనం లేదు. చివరికి నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడట్లేదు. పర్వాలేదండి, బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి పడే కష్టం కంటే ఇదెక్కువేం కాదు. శిలని శిల్పంగా మార్చడానికి శిల్పి ఎంత కష్టపడతాడో, ఒక బిడ్డని ఒక మంచి వ్యక్తిగా మార్చడానికి తల్లి అంత కష్టపడుతుంది. బిడ్డలు తల్లిని కొట్టినా, తిట్టినా, మాట్లాడినా అమ్మ నవ్వుతూ భరిస్తుందే తప్ప మనసు మీదికి తీసుకోదు. చూద్దాం, తన ఆవేశం నిలబడుతుందో, నా ప్రేమ తనని మారుస్తుందో అది చూద్దాం. తన మొండితనానికి బాధపడాలో, నీ సహనానికి దండం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు రాణి. ఏమండి, నాకు అర్థం కావట్లేదు. ఏంటండి ఇది? పిల్లల విషయంలో నేను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో, నీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం అంత కరెక్ట్ అని నిరూపించావు రాణి. అమ్మా, అమ్మా, చేతిలో ఎలా గాయాలైనాయో. రామ్మా, మందు రాస్తా. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. అయ్యగారు, కార్తీక అమ్మగారి ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి అయ్యగారు. అమ్మా, నొప్పిగా ఉందా? లేదమ్మా, తగ్గిపోతుందిలే, నువ్వేం బాధపడకు. అసలు నువ్వు నన్ను అనవసరంగా ఆపావమ్మా. లేదంటే అక్క అంతా చూసేదాన్ని. తప్పు కావేరి, అక్క కదా, అలా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇలాంటి పనులు చేస్తే ఎలా గౌరవించాలమ్మా? అమ్మతో ఎవరైనా ఇలా చేస్తారా? ఒకవేళ ఏదైనా నీకు జరుగుంటే? చూడు కావేరి, అక్క కూడా నీలాగే కల్మషం లేని మనిషి. తనకి కోపం వస్తే కోపడుతుంది, బాధొస్తే ఏడుస్తుంది, ఆవేశం వస్తే అరుస్తుంది. అంతే తప్ప మనసులో ఒకటుంచుకుని బయటికి మరోలా ప్రవర్తించదు. నేనంటే తనకి కోపం ఉంది. ఆ కోపాన్ని ఇదిగో ఇలా ప్రదర్శించింది. కానీ తను చేసింది తప్పే కదమ్మా. పిల్లల తప్పుల్ని క్షమించటం అమ్మలకు అలవాటే కదా. నేను మీ అందరికీ అమ్మని కదా. అందుకే మీరేం తప్పు చేసినా నాకు బాధ అనిపించదు. మిమ్మల్ని ఎలా దారికి తీసుకురావాలా అనే ఆలోచన తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఆలోచన నాకెప్పుడూ ఉండదు. ఏమో అమ్మా, నువ్వు చేసిన పని నాకు నచ్చట్లేదు. కార్తీక్ అక్క చేసింది చాలా తప్పు. ఒకప్పుడు నువ్వు కూడా అక్కలాగా ఆవేశపడేదానివి.
పంకజాన్ని పడుకుని కొట్టేదానివి. నీ కోపం తగ్గేంత వరకు ఇంట్లో వస్తువులన్నింటినీ ముక్కలు ముక్కలు చేసేదానివి. కాని ఇప్పుడు ఎంత ప్రశాంతంగా మారిపోయావో చూడు. కార్తీక కూడా అంతే. కొద్ది రోజుల్లో తన తప్పు తను తెలుసుకుని నీలాగే తను కూడా మారిపోతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. అప్పుడంటే నాకు హిస్టీరియా ఉంది కాబట్టి నేనలా బిహేవ్ చేశాను. కానీ అక్కకేం ప్రాబ్లం ఉంది? మీ అందరికీ ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం అమ్మ ప్రేమకు దూరం కావడం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బయటపడుతుంది. వాటన్నింటినీ నేను సరిచేస్తాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పటికీ ఇలాగే ఉండాలి, సరేనా? సరే అమ్మా, నీకోసం నేను జ్యూస్ తీసుకొస్తాను. వద్దు కావేరి. వద్దంటే కుదరదు. నాకు కడుపు నిండిపోయింది చాలు అంటే నువ్వు వింటావా? వినవు కదా. ఇప్పుడు నేను అమ్మని, నువ్వు కూతుర్వి. అర్థమైందా? నేను జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు తాగుతున్నావు అంతే. ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. అలాగేనమ్మా. ఏంటి రాణమ్మా ఇది? నేను చూస్తుంది నిజంగా నిన్నేనా? అదేంటి అలాంటి అనుమానం మీకెందుకొచ్చిందండి? అది కాదు రాణమ్మా, ఒకప్పుడు ఇదే కార్తీక రెస్టారెంట్లో తప్పు చేస్తే చెంప పగలగొట్టావు. కానీ ఈరోజు అదే కార్తీక అంతకంటే పెద్ద తప్పు చేసింది. అయినా ఈరోజు తనని క్షమించేశావు. నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది రాణమ్మా? అప్పుడంటే నేను ఆటో రాణమ్మని, కాని ఇప్పుడు కార్తీకాకి నేనమ్మని. బిడ్డ తప్పు చేస్తే కడుపులో దాచుకోవడం, కన్నీళ్ళొస్తుంటే కనుపాపు చాటున ఆపేయడం అమ్మకి పుట్టుకతోనే వచ్చే లక్షణాలు. కార్తీక చేసింది తప్పని నాకు తెలుసు. కాని తన తప్పు చేయడానికి గల కారణం ఏంటో కూడా నాకు తెలుసు. అందరిలాగే నేను కూడా ఆవేశపడిపోతే తనని ఎవరు చూసుకుంటారండి? కానీ తను చేసిన పనికి నీకు గాయాలయ్యాయి. ఆ గాయం నీకు నొప్పి అనిపించట్లేదా? మీకో విషయం చెప్పనా? తల్లి బిడ్డకి జన్మనివ్వడానికి చావుతో యుద్ధం చేసి పునర్జన్మని పొందుతుంది. బిడ్డని కనడానికి తల్లి పడే ప్రసవ వేదన కంటే ఈ నొప్పులు పెద్దవా చెప్పండి? ఇదే కాదండి, నా ఒళ్ళంతా కాల్చిన కార్తీకని నేను ఏమి అనేదాన్ని కాదు. ఇంత సహనం, ఇంత ఓపిక నీకెక్కడి నుంచి వచ్చాయి రాణమ్మా? కర్ణుడికి కవచకుండలాలు పుట్టుకతో ఎలా వచ్చాయో ఆడదానికి సహనం అనేది పుట్టుకతోనే వస్తుంది. నీ ఓర్పు చూసి సంతోషపడాలో, నువ్వు పడుతున్న కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు రాణమ్మా. కాకపోతే నా బాధంతా ఒక్కటే, పిల్లల్ని దారికి తెచ్చేలోపు నువ్వేమైపోతావో. ఇలాంటి కష్టాలు ఇంకా ఎన్ని ఎదురు చూడాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది. ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు అనవసరంగా బాధపడకండి. ఈరోజు కావేరి మారినట్టే ఏదో ఒకరోజు కార్తీక కూడా మారుతుంది. ఆ నమ్మకం నాకుంది.